All of you, good morning. I am Raghavendra Reddy, Assistant Professor of History, MVS Government Degree College, Mahabub Nagar. Today, I will discuss the Shivaji administration, Shivaji Paripalana Vidhanam. Introduction. Shivaji was one of the greatest rulers of medieval time. He was ruled in 1674 to 1680. He was a great commander and a good leader of his soldiers. At the same time, he was no less a good administrator. Shivaji's administrative system was based on the principles of equity, justice, and tolerance. He divided the whole territory into Swarajya, the territory directly under his rule, and Mughals, the surrounding territory from which he collected Chaud and Sardeshmukhi taxes. Okay, Shivaji మధ్యయుగ భారతదేశంలో గొప్ప చక్రవర్తి. శివాజీ తన రాజ్యానికి స్వరాజ్యం అని నామకరణం చేశాడు. కేంద్ర రాష్ట్ర సైనిక పాలనా విధానాల ముఖ్య లక్షణాలు దక్కన్లో మొఘల్ పాలనా వ్యవస్థలో పోలికలు కలిగి ఉన్నాయి. శివాజీ తన రాజ్యాన్ని రెండు భాగాలుగా విభజించాడు. ఒకటి, నేరుగా అతని పరిపాలనాధికారంలో ఉన్న ప్రదేశానికి స్వరాజ్యం అని నామకరణం చేశాడు. రెండవది, అతని రాజ్యాన్ని చుట్టూ ఆవరించి ఉన్న మొఘలుల ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి శివాజీ చౌత్, సర్దేశ్ముఖి అనేటటువంటి రెండు రకాల పన్నులను వసూలు చేయడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ హెడ్డింగ్ సెంట్రల్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం. మరాఠాలది కేంద్రీకృత రాజకీయ వ్యవస్థ. చక్రవర్తి నిరంకుశుడైనప్పటికీ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పాలించడం వల్ల దాన్ని శ్రేయస్కర నియంతృత్వంగా చెప్పవచ్చు. తనకు పాలనలో సహకారం అందించేందుకు శివాజీకి 8 మంది మంత్రులను నియమించుకున్నాడు. వారినే అష్టప్రధానులు అని పేరు. వీరిని మంత్రిమండలి అనడం కన్నా సలహా మండలి అనడం సబబు. ఎందుకంటే వీరి నిర్ణయాలను చక్రవర్తి తప్పక పాటించాల్సిన అవసరం లేదు. పాటిస్తే పాటించవచ్చు, లేకపోతే లేదు. ఈ 8 మంది మంత్రులను అష్టప్రధానులు అని పిలుస్తారు. ఇన్ ద సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ Shivaji was the supreme head and all powers of the government were vested in him. He could appoint and remove anybody from any position of authority. He continued his administration by appointing council of 8 ministers called the Ashtapradhan. Each minister was responsible for looking after the work of the department assigned to him. Next slide. The Ashtapradhan వారు అష్టప్రధానులు ఎవరు అనగా, నెంబర్ 1 పీష్వా. శివాజీ రూపొందించిన అష్టప్రధాన్ వ్యవస్థలో పీష్వా అత్యంత ప్రధానమైన వ్యక్తి. ఇతడు ప్రధానమంత్రి హోదా పొందాడు. సమకాలీన మొఘల్ పరిపాలనలో వకీల్ లేదా వజీర్తో సమానమైన హోదా ఈ పీష్వాది. పీష్వా స్వరాజ్యంలో చక్రవర్తి తర్వాత రెండవ కీలకమైన వ్యక్తి. ఇతడు చక్రవర్తికి ఇతర మంత్రులకు మధ్య వారధిగా వ్యవహరించేవాడు. చక్రవర్తి అనుమతితో మంత్రి పరిషత్ సమావేశాలు నిర్వహించేవాడు. రాజశాసనాలపై పీష్వా అధికారం ఉండేది. పీష్వా అనగా ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్ సెకండ్ వన్ అమాత్య. He is finance minister who looked after the public account
ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. అమాత్య శివాజీ పరిపాలనలో వ్యవస్థలో ఆర్థిక శాఖ అధినేత అమాత్యుడు. ఇతడు ఆదాయ వ్యయాలను తన శాఖలోని ముఖ్య అధికారులు ఉద్యోగుల యొక్క జీతభత్యాలను ఇచ్చేటటువంటి వ్యక్తి. ఇతడికి పరిపాలనలో ఇతనిని మజుందర్ అని కూడా పిలుస్తారు. ముఖ్యమైనటువంటి అన్ని ఆర్థిక పద్ధతులపై అమాత్యుని సంతకం తప్పకుండా ఉండేది. నెక్స్ట్ వన్ మంత్రి, కింగ్స్ హిస్టోరియన్ అండ్ ప్రైవేట్ సెక్రటరీ. మంత్రి రాజదర్బారుకు సంబంధించినటువంటి వ్యవహారాలను, ఆస్థాన వ్యవహారాలను నిర్వహించడం, ముఖ్యమైనటువంటి సమావేశాలను ఏర్పాటు చేయడం, వీటికి సంబంధించిన సమావేశాల వ్యవహారాలకు సంబంధించిన వివరాలు లిఖితపూర్వకంగా భద్రపరచడం ఇతని యొక్క ముఖ్యమైనటువంటి విధులు. నెక్స్ట్ వన్ సచివ, సూపరింటెండెంట్ ఆఫ్ రాయల్ కరస్పాండెన్స్. చక్రవర్తి తరపున ఉత్తరాలను, అధికార ప్రకటనలను రాయించి రాష్ట్రాల అధికారులకు, సామంతరాజులకు అందజేయడం ఇతని యొక్క ముఖ్య విధి. డియర్ స్టూడెంట్స్, గుర్తుంచుకోవాలి, సచివ అనగా ఉత్తర ప్రత్యుత్తరాలను రాయించి అధికారికంగా రాష్ట్రాల అధికారులకు, సామంతరాజులకు అందజేయడం ఇతని యొక్క ముఖ్య విధి. పరగణాలకు సంబంధించినటువంటి అకౌంట్లను తనిఖీ చేయడం కూడా ఇతని పని. పరగణాలను సంబంధించినటువంటి వాటిని తనిఖీ చేయడం కూడా ఇతని యొక్క ముఖ్య విధి. నెక్స్ట్ వన్ సుమంత్, ద మినిస్టర్ ఫర్ ఫారిన్ అఫైర్స్ అండ్ లుక్డ్ ఆఫ్టర్ ద మ్యాటర్స్ రిలేటెడ్ టు వార్ అండ్ పీస్. ఇతడు విదేశాంగ శాఖకు అధినేత. విదేశ రాజ్యాలతో సంబంధాలను, యుద్ధాలను, శాంతి ఒడంబడికలను పర్యవేక్షించి చక్రవర్తికి సూచనలు, సలహాలు ఇవ్వడం ఇతని యొక్క విధి. విదేశీ రాయబారులను ఆదరించడం, వారి రక్షణ మొదలైనవన్నీ విధులన్నీ కూడా ఇతడు చూసేవాడు. నెక్స్ట్ వన్ పండిట్ రావు, ఏ మినిస్టర్ ఆఫ్ చారిటీ అండ్ రిలీజియస్ ఎండోన్మెంట్స్. పండిట్ రావు అనగా ఇతడు మత వ్యవహారాల మంత్రి. ముఖ్య పండుగలు, వాటి తేదీలు, దాన ధర్మాలు, న్యాయపరమైన తీర్పులు చెప్పడం ఇతని యొక్క ముఖ్య విధి. ప్రజల్లో నీతి నియమాలు పెంపొందించేటట్లు చేయడం ఇతని యొక్క విధి. ఇతన్ని మొఘల్ పరిపాలనా వ్యవస్థలో సదర్ లేదా ముతవాసిబ్తో పోల్చవచ్చు. నెక్స్ట్ వన్ సేనాపతి, ద కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ. శివాజీ పరిపాలనా వ్యవస్థలో సర్వ సైన్యాధ్యక్షుడు ఇతడు. చతురంగ సైనిక బలాలపై అన్నింటికీ పెద్ద. సైనికులను నియమించడం మరియు తొలగించడం, వారికి శిక్షణనివ్వడం అన్నీ కూడా సేనాపతి ఆధీనంలోనే ఉంటాయి. యుద్ధ సమయాల్లో సైన్యాన్ని యుద్ధరంగానికి తీసుకువెళ్ళడం కూడా సేనాపతి యొక్క ముఖ్య విధి. నెక్స్ట్ వన్ న్యాయాధీష్, హెడ్ ఆఫ్ ద జుడిషియరీ హూ డిసైడెడ్ బోత్ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ ఇన్ అకార్డెన్స్ విత్ ద హిందూ లాస్. ఇతడు స్వరాజ్యంలో ఉన్నత న్యాయాధికారి. సివిల్, క్రిమినల్ కేసులలో ఛత్రపతి తరువాత నిర్ణయాధికారం న్యాయాధీశునికే కలదు. అంటే చక్రవర్తి తదనంతరం సివిల్, క్రిమినల్ వ్యవహారాలను, అంటే అధికార తీర్పులను ఇవ్వడం ఎవరి విధి అంటే న్యాయాధీశ్ యొక్క ముఖ్య విధి. వీరిలో పండిత్రావు, న్యాయాధీశులు తప్ప మిగిలిన మంత్రులందరూ అవసరమైన కాలంలో సైనిక విధులను కూడా నిర్వర్తించాలి. అష్టప్రధానులు పదవులు శాశ్వతం కాదు,
వారికి వంశపారంపర్యం హక్కులు లేవు. వారు చక్రవర్తి విశ్వాసం ఉన్నంత వరకే ఈ పదవులలో కొనసాగుతారు. మెరుగైన పాలన కోసం శివాజీ వీరిని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ చేసేవారు. అంతేకాకుండా శివాజీ జాగీర్దారీ విధానాన్ని రద్దు చేసి వారికి నేరుగా జీతాలిచ్చే పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్. ప్రావిన్షియల్ అడ్మినిస్ట్రేషన్, రాష్ట్ర ప్రభుత్వం పాలన. శివాజీ తన రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 4 రాష్ట్రాలుగా విభజించాడు. రాష్ట్రాలనే ప్రాంతులుగా విభజించాడు. ప్రాంతాలను పరగణాలుగా విభజించాడు. పరగణాలను తరఫులుగా విభజించాడు. తరఫులను గ్రామాలుగా విభజించి పరిపాలించడం జరిగింది. రాష్ట్ర పాలనకు గవర్నర్లను నియమించాడు. ప్రాంతులకు మమల్దార్ అనేటటువంటి గవర్నర్ల పాలన కింద ఉండేది. రాజులాగే ఇతడు కూడా 8 మంది ముఖ్య ఉద్యోగులను సహాయంగా ఉంచేవారు. గ్రామాల్లో గ్రామ అధికారులుగా పటేల్, కులకర్ణి అనే 2 అధికారులు ఉండేవారు. దీనికి మొత్తానికి గ్రామ పంచాయత్ పెద్ద. వీరందరికీ కూడా జీతాలు నగదు రూపంలో ఉండేవి. శివాజీ కింగ్డమ్ వాజ్ డివైడెడ్ ఇంటూ 4 ప్రావిన్సెస్, ఈచ్ అండర్ వైస్రాయ్ ఆర్ గవర్నర్. Further, each province was divided into prant, and each prant in turn was divided into pargana and tarafs and villages. Each village had a panchayat which was headed by a Patel and Kulakarni. In addition, there were also Mughal territories which were not directly under Maratha control, but from them the Marathas collected Chauth and Sardesh Mukhi. Chauth anaga Marathas collected from those territories which wanted to be safe from their plundering expedition. It was 1/4 collected Chauth of the assessed revenue of the district. Sardesh Mukhi. Sardesh Mukhi was also a tax paid in honor of Shivaji. Besides the Chauth, it was 1/10. Chauth అనగా శివాజీ యుద్ధంలో పాల్గొని దొరికినటువంటి సొమ్మును తీసుకోవడం. ఇది చౌత్ అనగా 1/4 వంతు విధించడం. ఇది స్వరాజ్యం వెలుపల వసూలు చేసినటువంటి పన్ను. నెక్స్ట్ వన్ సర్దేశ్ ముఖి. సర్దేశ్ ముఖి శివాజీ గౌరవార్థం చెల్లించే పన్ను. జిల్లా మొత్తం ఆదాయంలో 1/10 వంతు వసూలు చేసేటటువంటి వారు. నెక్స్ట్ స్లైడ్. రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, భూమి శిస్తు విధానం లేదా రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్. Shivaji abolished Jagirdari system and also endowment lands attached to religious places were taken away, and in their stead cash payment was made to them. Land was measured and
Raitwari system was introduced, the peasant had the option to pay tax either in cash or kind. During natural calamities, the state has provided loans to the peasants to be returned on easy installments. Staff share of revenue was linked with produce and category of land and did not exceed 1 by 2 of the produce. In addition to revenue from land customs duties, profit from coinage, chauth and sardeshmukhi, etc. were the other sources of revenue. శివాజీ పాలనా కాలంలో మొత్తం ఫలసాయంలో 2/5 వంతు భూమి శిస్తును నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం భూమి శిస్తు. శివాజీ జాగీర్దారీ పద్ధతిని రద్దు చేసి దాని స్థానంలో రైతువారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. రైతు సంక్షేమాన్ని ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాచీన ధర్మశాస్త్రాల ప్రకారమే భూమి శిస్తు రెవెన్యూ విధానాన్ని రూపొందించి ఆచరణలో పెట్టాడని చరిత్రకారుల అభిప్రాయం. సమకాలీన ప్రజాహిత భూమి శిస్తు విధానాల రూపకర్తలైనటువంటి రాజా తోడర్మల్, మాలిక్ అంబర్లచే శివాజీ ప్రభావితుడై స్వరాజ్యంలో జమీందారీ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. భూమి శిస్తు శాఖలో పనిచేసే అధికారులకు, ఉద్యోగులకు నగదు రూపంలో జీతభత్యాలు చెల్లించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. రైతాంగానికి అవసరమైన వాయిదాల పద్ధతిపై రుణాలు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు. భూమి శిస్తుతో పాటు ప్రభుత్వ కోశాగారానికి ఎగుమతి దిగుమతి సుంకాలు, పన్నులు ఆదాయాన్ని చేకూర్చేవి. అలాగే స్వరాజ్యం వెలుపల తాను నేరుగా పరిపాలించని ప్రజల నుంచి చౌత్ సర్దేశ్ముఖి అనే పన్నులను శివాజీ వసూలు చేశాడు. ప్రభుత్వ కోశాగారానికి వచ్చిన ఆదాయాన్ని ప్రజాహితానికే ఉపయోగించాడు. చౌత్ సర్దేశ్ముఖి శివాజీ కాలంలో విధించబడిన అదనపు పన్నులు చౌత్ సర్దేశ్ముఖి. ఈ చౌత్ సర్దేశ్ముఖి పన్నులపై చరిత్రకారుల్లో ఏకాభిప్రాయం లేదు. చౌత్ అనేది కేవలం సైనిక పరంగా వసూలు చేసిన పన్ను మాత్రమే కాకుండా ఆయా ప్రాంతాలపై వేరే వ్యక్తుల దాడి జరగకుండా కాపాడేందుకు చెల్లించే చందాగా చెప్పబడింది. అయితే సర్దేశాయి మాత్రం శివాజీ తాను జయించిన ప్రాంతాల నుంచి మాత్రమే వసూలు చేసిన పన్నుగా దీన్ని పేర్కొన్నాడు. జేఎన్ సర్కార్ ఏమో దీన్ని ఆయా ప్రాంతాల ప్రజలు మరాఠా సేవలు తమపై దాడి జరపకుండా ఉండేందుకే చెల్లించే పన్నుగా పేర్కొన్నాడు. వాస్తవానికి ఇది జిల్లా ఆదాయంలో 1/4 వంతు నిర్ణయించినప్పటికీ ఆచరణలో కొన్ని సందర్భాల్లో ఎక్కువగానే వసూలు చేయడం జరిగింది. సర్దేశ్ముఖి అనే పన్ను శివాజీ గౌరవార్థం చెల్లించే పన్ను. ఇది జిల్లా మొత్తం ఆదాయంలో 1/10 వంతు వసూలు చేయబడడం జరిగింది. ఈ విధంగా వసూలైన ధనాన్ని శివాజీ మరాఠా రాజ్య నిర్మాణానికి వినియోగించడం జరిగింది. నెక్స్ట్ సబ్ హెడింగ్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్. శివాజీ హోల్ స్ట్రెంగ్త్ డిపెండెడ్ ఆన్ హిస్ mighty military power. He had a well equipped standing army consisting of both infantry and cavalry. The army was organized in a sensible fashion with a due gradation of ascending order in units of 10 from Nayak to Hajari. The commander-in-chief was called Senapati and he was a member of the Ashtapradhan. His army consisted of about 45,000 horsemen, 60,000 cavalry and 1,000 foot soldiers. In addition, there were elephant and camels as well as guns and gunmen in the army. The fleet was
స్టేషన్డ్ ఎట్ కొలబా. శివాజీ ఏర్పాటు చేసిన శక్తివంతమైనటువంటి సైనిక వ్యవస్థ మరాఠా సామ్రాజ్యం అంతం వరకు కొనసాగింది. శివాజీ స్వరాజ్యం అతని సైనిక వ్యవస్థ విజయాలకు ప్రతిరూపం. శివాజీ గొప్ప సైనికవేత్త. సమకాలీన దక్కన్లో అత్యంత బలోపేత సైన్యాలను కలిగిన బీజాపూర్ మొఘల్ పాలకులతో శివాజీ పోరాడారు. శివాజీ సైన్యం క్రమశిక్షణకు పట్టుదలకు ప్రతిరూపం. తన సైన్యాలకు నగదు రూపంలో జీతభత్యాలు చెల్లించి వారిని ఆత్మీయతతో చూపేవాడు. శివాజీ సైన్యంలో హిందువులతో పాటు ముస్లిం సైనికులు కూడా ఉన్నారు. ప్రతిభ ఆధారంగా సైనికులకు పదోన్నతులు కల్పించారు. ముఖ్యంగా ఇతని సైనిక విధానంలో కోటలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. శివాజీ తన జీవిత కాలంలో దాదాపు 250 దుర్గాలను నిర్మించాడు. ప్రతి కోట యొక్క రక్షణ బాధ్యతలను హవల్దార్ పర్యవేక్షించేవాడు. ఇతనితో పాటు సుబేదార్, సాధారణంగా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి ఉండేవారు. సైనిక రెవెన్యూ పాలనను ఇతడు పర్యవేక్షించేవాడు. సైనిక అవసరాలకు సరిపడా ఆహార పదార్థాలను, నిల్వల బాధ్యతలను మరొక వ్యక్తికి ప్రభుకు అప్పగించేవారు. ఈ ముగ్గురికి సమాన అధికారాలు, హోదాలు ఉన్నప్పటికీ ఒకరిపై ఒకరు నియంత్రణ కలిగి ఉండేవారు. శివాజీ వీరిని ఒకే చోట ఎక్కువ కాలం ఉంచకుండా బదిలీలు కూడా చేసేవాడు. అధికారుల నియామకాల్లో సామాజిక సమతుల్యతను పాటించడం ద్వారా కుట్రలు, తిరుగుబాట్ల నుంచి రాజ్యాన్ని కాపాడాలి అనేది శివాజీ దూరదృష్టికి ఇది నిదర్శనం. శివాజీ సైన్యంలో కాల్బలం, అశ్విక దళం అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దబడ్డాయి. వారికి గెరిల్లా యుద్ధ తంత్రాలతో పాటు కొండ ప్రాంతాల యుద్ధ వ్యూహాలలో శిక్షణనివ్వడం జరిగింది. మావలీలు, హెట్కారీలు అత్యంత నమ్మకమైన దళాలుగా గుర్తించబడ్డాయి శివాజీ సైన్యంలో. శివాజీ తన సైన్యాన్ని ఒక క్రమానుగత శ్రేణిలో వ్యవస్థీకరించి క్రమశిక్షణాయుతంగా తీర్చిదిద్దాడు. 10 మంది కలిగిన దళానికి అధిపతి నాయక్ అని, ఇలాంటి 5 నాయకుల విభాగాలు ఒక హవల్దార్ కింద, అలాగే 2 నుంచి 3 హవల్దార్లు ఒక జుమ్లేదార్ కింద ఉంచేవారు. 10 మంది జుమ్లేదార్లు ఒక హజారీ కింద, ఇలాంటి 7 మంది హజారీలు అష్టప్రధానుల్లో ఒకడైన సేనాపతి కింద ఉంచడం జరిగింది. సేనాపతిని సర్ ఏ నౌబత్ అని కూడా పిలిచేవారు. గుర్తుంచుకోవాలి డియర్ స్టూడెంట్స్, 10 మందికి కలిగిన దళానికి అధిపతి నాయక్ అని పిలిచేవారు. 5 నాయక్ విభాగాలను ఒక హవల్దార్ కింద ఉండేవారు. 2 లేదా 3 హవల్దార్లకు ఒక జుమ్లేదార్ ఉండేవాడు. 10 మంది జుమ్లేదార్లు ఒక హజారీగా విభజించాడు. 7 మంది హజారీలు అష్టప్రధానులలో ఒకరైనటువంటి సేనాపతి కింద ఉండేవారు. శివాజీ అశ్విక దళంలో బార్గీర్లు, సిలేదార్లు అనే 2 విభాగాలు ఉండేవి. శివాజీ అశ్విక దళం మొత్తం 60,000 అశ్విక దళం కలిగి ఉంది. 60,000 అశ్విక దళాన్ని 2 విభాగాలుగా విభజించాడు. ఒకటి బార్గీర్లు, 2 సిలేదార్లు అని. బార్గీర్ దళాలకు అవసరమైన గుర్రాలను, ఆయుధాలను ప్రభుత్వమే సరఫరా చేసేది. శిలాదార్లు మాత్రం వాటిని తామే సమకూర్చుకొనాలి. 25 మంది బార్గీర్లు కలిగిన దళం ఒక హవల్దార్ కింద, ఇలాంటి 5 మంది హవల్దార్లు ఒక జుమ్లా నియంత్రణలో ఉంచబడేవారు. 10 మంది జుమ్లాలు ఒక హజారీ కింద, అలాగే 5 మంది హజారీలు పంచ్ హజారీ నియంత్రణలో ఉండేవారు. పంచ్ హజారీలతో పాటు శిలాదార్లు కూడా సేనాపతి ఆధీనంలో ఉండేవారు. అత్యంత సమర్థమైన గూఢచారి దళం సైన్యానికి ఇతోధికంగా తోడ్పాటునందించేది. కేవలం అశ్విక దళమే కాకుండా పదాతి దళం 1,00,000 వరకు శివాజీ సైన్యంలో ఉండిందని చెప్పడం జరిగింది. శివాజీ
తన సైనికులకు నగదు రూపంలో జీతాలు ఇచ్చేవాడు. యుద్ధంలో గాయపడిన సైనికులకు ప్రత్యేక భత్యాలు, అలాగే మరణించిన సైనిక కుటుంబాలకు పింఛన్లను మంజూరు చేసేవారు. మహిళా బానిసలను, నాట్యగత్తెలను సైన్యంతో పాటుగా ఉండేందుకు శివాజీ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేవాడు కాదు. దీన్ని ఉల్లంఘించిన వారికి మరణశిక్ష కూడా విధించేవారు. అంతేకాకుండా యుద్ధంలో స్త్రీలు పట్టుబడిన వారిని గౌరవంగా తీసుకురావాలని, యుద్ధ సమయంలో పంటలను నాశనం చేయకూడదని సైనికులకు ఆజ్ఞాపించాడు. మొత్తం మీద శివాజీ సైన్యం అత్యంత క్రమశిక్షణతో ఉండేది. ఇక నెక్స్ట్ వన్, నావికాదళం మరియు జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్. కొంకణ తీరంపై ఆధిపత్యం నిలుపుకోవాలంటే నావికాదళం తప్పనిసరి అని భావించిన శివాజీ 1657 నుంచి నావికాదళాన్ని బలోపేతం చేశాడు. ఇందుకోసం పోర్చుగీసు వారి నుంచి బెస్సిన్ను 20 ప్రత్యేక నౌకలను కొనుగోలు చేశాడు. మరాఠా గాథలు శివాజీ 400కు పైగా నౌకలు కలిగి ఉన్నాడని పేర్కొంటే, బ్రిటిషు వారు మాత్రం 160 లోపే ఉన్నాయని పేర్కొనడం జరిగింది. నావికాదళాన్ని శివాజీ 2 భాగాలుగా విభజించాడు. వాటిని దరియా నాయక్, మాయ్ నాయక్లు ఆధీనంలో ఉంచడం జరిగింది. శివాజీ నావికాదళం ఎన్నో సందర్భాల్లో బ్రిటిష్, పోర్చుగల్, డచ్ వారితో తలపడింది. శివాజీ తన నావికాదళ ప్రధాన స్థావరాన్ని కొలబా వద్ద ఏర్పాటు చేసుకున్నాడు. మధ్యయుగ చరిత్రలో నావికాదళ నిర్మాణ అవసరాన్ని గుర్తించిన మొదటి భారతీయ పాలకుడు శివాజీ అని ఏఎల్ శ్రీవాత్సవ అనే చరిత్రకారుడు అభిప్రాయపడ్డాడు. శివాజీ మరణించేసరికి అతని సైన్యంలో 30 లేదా 40 వేల అశ్విక దళం, సుమారు 1,00,000 మంది కాల్బలం ఉండేవారు అని చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ సబ్హెడింగ్, జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్. Shivaji judicial administration was based on justice and fair play and followed primitive method of imparting justice. One basis principles of justice was that no distinction was to be made between the high or the low, or a person belongs to one religion or the other. The panchayats imparted justice at the villages level. At the center, Nyayadish, appointed by the emperor, dealt with both civil and military cases. In deciding cases and delivering judgment, ancient Hindus' law were always consulted. శివాజీ న్యాయ పరిపాలనా విధానం చాలా వరకు సులభతరం, ప్రాచీనమైనది. హజార్ మజ్లిస్ లేదా చక్రవర్తి ఆస్థానమే రాజ్యంలోని అత్యున్నత న్యాయస్థానం. దైనందిన పాలనా వ్యవహారాలు చాలా వరకు గ్రామ పంచాయతీలే పరిష్కరించేవి. గ్రామంలో పటేల్ క్రిమినల్ కేసులను విచారించేవారు. సివిల్ మరియు క్రిమినల్ వ్యవహారాలను, అప్పీళ్లను మంత్రిమండలిలోని న్యాయాధీష్ పరిష్కరించేటటువంటి వారు. మొత్తం మీద శివాజీ యొక్క న్యాయ పరిపాలనా విధానం సమన్యాయ పాలనా సూత్రంపై ఆధారపడి రూపొందించబడింది. న్యాయ వ్యవహారాలను పరిశీలించి తీర్పులు చెప్పడానికి పూర్తిగా న్యాయాధీశే అధికారం ఉండేది. హిందూ ముస్లిం న్యాయ సూత్రాలను, ధర్మశాస్త్రాల్లో పేర్కొనబడిన నియమాలను గౌరవించాడు. ఈ విధంగా శివాజీ తన జీవితకాలంలో అద్భుతమైనటువంటి విజయాలు సాధించి గొప్ప జాతి నిర్మాతగా మరియు రాజనీతిజ్ఞుడుగా సమకాలీన ఆధునిక చరిత్రకారుల ప్రశంసలు అందుకున్నాడు. ఇతని వారసుల అసమర్థత వల్ల స్వరాజ్యం అతని అనంతరం విచ్ఛిన్నమైపోయింది. శివాజీ జన్మత నాయకుడు, యుద్ధతంత్రంలో గొప్ప ప్రతిభాశాలి. వైభవంగా ఉన్న మొఘల్ సామ్రాజ్యంలో అతడు వీరోచితమైన పోరాటం జరిపాడు.
మహారాష్ట్రలో ఐక్యత, జాతీయ భావాన్ని కలగజేసి వారిని ఒక జాతిగా తీర్చిదిద్దిన ఘనత శివాజీదే. అతని ప్రయత్నాల ఫలితంగా 18వ శతాబ్దంలో మహారాష్ట్రులు ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదిగారు. శివాజీ హిందూ మతాన్ని చాలా అభిమానించినప్పటికీ పరమత సహనాన్ని పాటించాడు. ముస్లిం సన్యాసులను గౌరవించి వారి మసీదులకు విరివిగా భూదానాలు కూడా చేశాడు. అన్నింటికి మించి శివాజీ గొప్ప దూరదృష్టి కలిగిన రాజకీయవేత్త, మానవుల గుణ దోషాలను నిర్ణయించగల న్యాయమూర్తి. ఇతను మహారాష్ట్రల వైభవానికి ప్రతీక, మొఘలులకు సింహస్వప్నం, తన వారసులకు స్ఫూర్తి ప్రదాత. శివాజీ నిజమైన గొప్పతనమును అతని సశీలం, క్రియాశీలమైన సామర్థ్యంగా సర్కార్ అభిప్రాయపడ్డాడు. శివాజీ తన ఘనతను చాటుకునేందుకు అద్భుతమైన కట్టడాలను వదిలి వెళ్ళకపోయినా మరాఠాలలో అతడు అందించిన స్ఫూర్తి నేటికి కూడా కొనసాగుతుంది. ఇది అతని ఘనత. ఎస్టిమేషన్. Shivaji fought successfully against the Mughals empire, which was then at the height of its glory. His supreme achievement was that he infused a strong spirit of Hinduism and made them a united nation, whereas formerly they were scattered and united into groups. Above all, Shivaji was a great political and a shrewd leader. He was the glory of the Marathas and the terror of the Mughal Empire. He proved a source of inspiration to his successor Shivaji. Real greatness lay in his character and practical ability. This is Jayan Sarkar. Thank you, one and all.